హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మండే అనమాట. సో మార్నింగ్ నుంచి నేను అంటే డ్యూటీకి వెళ్ళేంత వరకు ఇంట్లో ఏం పనులు చేశాను, మా పిల్లలు సందడి ఏంటి, నేను ఏం కర్రీ చేశాను ఏంటనేది మొత్తం వీడియో రూపంలో అయితే ముందుకు తీసుకొచ్చాను. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. ఓకేనండి. సో ఇంకా మార్నింగ్ నుంచి అంటే నలుగురు పిల్లల్ని స్కూల్కి పంపించడం, మా అయ్యగారిని చూసుకోవడం. మా అయ్యగారు కిడ్నీ పేషెంట్ అనమాట. ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ప్లీజ్ చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. అంటే నేను మా హస్బెండ్ తనతో పడేటువంటి అసలు ఎలా కనుక్కున్నాము, అసలు ఏంటి డైట్ ఏంటి, అసలు ఎలా ఫుడ్ ఎలా ఇస్తున్నాము, ట్యాబ్లెట్స్ ఎలా ఇస్తున్నాము, వాటర్ ఎలా తీసుకుని, ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే చేశాను అనమాట. జస్ట్ నేనే వాయిస్తో. ఓకేనండి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే నిజంగా ఫ్రెండ్స్ 1.5 year నుంచి మా మామయ్యగారితో మేము చాలా బాధపడుతున్నాం. బట్ మేము ఇచ్చేటువంటి డైట్ వల్ల అయితే మా మామయ్యగారు ఇప్పుడు హెల్తీగానే ఉన్నారు. తన పని తను చేసుకుంటున్నారు, పొలం కూడా వెళ్తున్నారు అనమాట. ఓకేనండి. సో అంత డైట్ అయితే ఫాలో చేస్తూ టాబ్లెట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇంక ఈ వీడియో గురించి అయితే మార్నింగ్ 5:30 నుంచి నేను డ్యూటీకి వెళ్ళేంత వరకు చేసినటువంటి పని అనమాట. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని అయితే సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నాకు సపోర్ట్గా నిలబడతారని అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టైం వచ్చి చూసారు కదా, 6 అవుతుంది. నేను లోపలైతే ఆల్రెడీ రైస్ అలాగే కర్రీ కూడా పెట్టేసి వచ్చాను కదండి. ఉడుకుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే 5కి లేస్తాను ఫ్రెండ్స్. 5కి లేచి బయటకు రావడానికి చీకటిగా ఉంటుందన్నమాట. సో ఎవరు కూడా మెదలరు, నాకు భయంగా ఉంటుంది. కాబట్టి అయితే సో అక్కడ వంట కొంచెం ఆఫ్లో ఉన్నాకైతే ఇంకెక్కడికి వస్తానన్నమాట. ఓకేనండి. ఇప్పుడైతే పుల్లల పొయ్యి అయితే మంటేసేసి అప్పుడు వాకిలు అయితే తుడుచుకుంటాను. ఎందుకంటే ఇలాగా నీళ్ళు అయితే కాగుతూ ఉంటాయి కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూసారు కదా, మా పల్లెటూరు అయితే ఇలా ఉంటుందన్నమాట పొద్దున్నే. నిన్నైతే ఫ్రెండ్స్ చాలా మంచు పట్టేసి ఉంది. బట్ నేను వీడియో షూట్ చేశాను కానీ బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది. ఓకే, ఇదైతే మా హౌస్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొలాలు పోయి మంట వేసుకుందాము. ఇంక ఇదంతా కూడా వర్క్ చేయించాలండి. చాలా వర్క్ అయితే ఉంది. వాష్రూమ్ కూడా తీసేయాలన్నమాట. ఇదంతా చేయించుకోవాలి. ఏది చేయించాలన్నా మనకి టైం రావాలి, చేతిలో డబ్బులు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడుక్కుందాము. చూసారు కదా, ఇది రేషన్ బియ్యం అండి. మేము ఎప్పటి నుంచో రేషన్ బియ్యమే తింటాం అన్నమాట. సో మా పొలంలో ఆడించినవి కూడా అప్పుడు తినేవాళ్ళమే. బట్ ఇప్పుడైతే ఇంకా మనకి డబ్బులు కావాలని చెప్పి అయితే అమ్మేస్తున్నాం అనమాట. రేషన్ బియ్యం ఎలాగ మనకి తక్కువ రేటుకి వస్తున్నాయి. ప్లస్ ఈ రోజుల్లో రేషన్ బియ్యం మంచిదండి. సో చాలామంది అమ్మేస్తూ ఉంటారు బయట. బట్ మేమైతే మా ఇంటికి మాకు వచ్చిన రేషన్ అయితే మేము ఉంచేసుకొని ఇలా మగ్గ పెట్టుకొని ఒక 2-3 నెలలు పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే తింటాం అనమాట. సో అప్పటికి బాగుంటాయి కదా రైస్. ఓకేనండి. 2-3 నేనైతే ఫ్రెండ్స్ రేషన్ బియ్యం వండేటప్పుడు నిజంగా 4-5 సార్లు కడుగుతాను. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అయితే అవి ఇవి ఉంటున్నాయి అన్నమాట, పెంకు పురుగులు లాంటివి. సో రాళ్ళ బెడ్లు కూడా ఉంటున్నాయి, అలాంటివి కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో చాలాసార్లు అయితే కడిగి అప్పుడైతే ఇంకో కుక్కర్ మీద పెట్టి జస్ట్ అలాగా కుక్కర్లో పెట్టేస్తానండి. గ్యాస్ మీద పెట్టాకైతే ఇంకా కుక్కర్లో అది కొంచెం ఉడికాకైతే ఒక ఉడికిచ్చాకైతే ఆ తర్వాత తీసి నేనైతే ఇంకా కుక్కర్లో పెడతాను. లేదనుకుంటే కుక్కర్ ఏదో రిపేర్ వచ్చినట్టుంది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఓకేనండి. ఇంకా కర్రీ విషయానికి వస్తే ఇంకా ఏ రోజైతే అరటికాయ అయితే వండుదాం అనుకుంటున్నానండి. అరటికాయ కర్రీ చేసి నెక్స్ట్ అయితే కొత్తిమీర పచ్చడి చేద్దాము. ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, జొన్న రైస్ అన్నమాట ఇది మా హస్బెండ్కి. ఇంకా తనైతే నేనైతే రైస్ అయితే ఫుల్ అవాయిడ్ చేశానండి. ఇంకెప్పటికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదనుకుంటే నాకు బాగోలేనప్పుడు తప్ప మిగిలినప్పుడు ఎప్పుడు కూడా రైస్ అయితే పెట్టట్లేదు మా హస్బెండ్కి. ఇదైతే కొంచెం బాయిల్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా హాట్ వాటర్ మనం మామూలు వాటర్ పెట్టుకొని గ్యాస్ అలా ఇచ్చేసామంటే కొంచెం వాటర్ అటు ఇటు తెల్లుతాయి కదా. ఇప్పుడు కొద్దిగా ఎంతో కదండి, ఒక అర స్పూను నూనె వేసి కొంచెం ఉప్పు వేసామా లేదన్నట్టుగా వేసేసి తర్వాత ఉడికించేసుకోవడమేనమాట. సో ప్రతిరోజు కూడా ఇదే ఇస్తానండి యాజ్
డిన్నర్లో కానీ లంచ్లో కానీ ఇదే పెడుతూ ఉంటాను. ఎందుకంటే హెల్త్కి మంచిదన్నప్పుడు అయితే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను అనమాట. నేనైనా సరే మా హస్బెండ్ అయితే అస్సలు అవ్వరనమాట. సో హెల్త్ కేర్ అనేది చాలా బాగా తీసుకుంటారు, డైట్ ఫాలో అవుతూ ఉంటారు. బయట నానా చెత్త కూడా తినరనమాట. సో చాలా పద్ధతిగా ఉంటారనమాట మా హస్బెండ్. ఓకేనండి, అరటికాయ అయితే ఇంకా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను. మొత్తం పీల్ అయితే తీసేదాన్ని కదా ఫ్రెండ్స్, అలా తీయలేదు. పైన చెక్క అయితే తీసేసాను అనమాట. పైన చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆనియన్లు అయితే వేసి కుక్ చేస్తున్నాను. ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్. ఓకే, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నాకు అనిపిస్తూ ఉంటుందండి. సో ఇంకా ప్రతిరోజు ఇంక ఇదే టెన్షన్, ఇదే కష్టం. అసలు నిజంగా ఫ్రెండ్స్ పని అంతా చేసేసి కూర్చుంటే ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే, కానీ ఆ కూర్చోవడానికి కూడా టైం దొరకట్లేదన్నమాట. కానీ తప్పట్లేదు, వయసులో ఉన్నప్పుడే కదండి సంపాదించుకోవాలి ఏదైనా సరే. కాబట్టి ఇంకా పిల్లలు చదివే రోజులు కాబట్టి వాళ్ళని కష్టపడేసి చదివించాలని అయితే నేను మా హస్బెండ్ కంకణం అయితే కట్టేసి కూర్చున్నాం అనమాట. ఇప్పుడే తెల్లారుతూ ఉందండి, చూసారు కదా. ఈజీ అనుకుంటారు ఫ్రెండ్స్, అంత ఈజీ ఏం కాదనమాట. చాలా కష్టం. పొయ్యి మంట వేయడం అంటే, అది రాజుకోవడం అంటే ఇంకా చాలా కష్టం. ఓకే, మొత్తానికైతే ఒక కాగితం 2 తాటాకులు అయితే పెట్టాను, అంటుకున్నది. పుల్లలు పెడదాము. ఇదైతే బాగా మండిపోతుంది అనమాట. కొబ్బరిది ఉంటుంది కదండి, కొబ్బరి డక్క అంటారు దీన్ని. ఏంటో ఫ్రెండ్స్, మ్యారేజ్ అయ్యాకైతే చాలా పనులు అయితే వచ్చేసినాయి అనమాట నాకు. ఎందుకంటే అత్తగారింట్లో అన్ని కష్టాలు అయితే పడ్డాను, నేను పడుతున్నాను కూడా. ఇంకా తప్పట్లేదన్నమాట. ప్రతి పని నేర్చుకోవాలి. సాయం వచ్చేవాళ్ళు లేరు, నేర్పించే వాళ్ళు కూడా లేరన్నమాట. ఏమైనా కొంతమందికి అత్తగారింట్లో చాలా కష్టం అండి. ఓకే, మొత్తానికి పొలాలు పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చూసారు కదా, పొలాలు పెట్టేసాను, చక్కగా అంటుకుందనమాట. చూసారా అదండి. పొయ్యి మంటేయడం చాలా కష్టం అన్నమాట. పొలాలు పొయ్యే కదా మంటేసుకుంటున్నారు అని అంటారు, బట్ అది అంటుకునేసరికి ఉంటుందండి. ఓకే, వేడి నీళ్ళకైతే ఇంకా కాగుతూ ఉంటాయి. ఇప్పుడైతే బట్టలు నానబెట్టేసుకుందాము. అమ్ముకు స్నానం చేయించలేదా ఈ రోజుల్లో? అన్ని రోజులు ఎవరు ఉన్నారు, తొందరగా చేయించేస్తున్నారా? చేపిద్దాం అన్నామంట, చేపించేయి. అన్ని రోజులు ఎవరు పెట్టి కూర్చుంటున్నారు ఈ రోజుల్లో? ఓకే ఫ్రెండ్స్, బయట అయితే పొలాలు పోయి మంటేసేసానండి. వాకిలు కూడా తుడిచేసాను, చూసారు కదా. అయ్యోపోయి పొయ్యితో అయితే అసలు నిజంగా ప్రతిరోజు కష్టం అయిపోతుంది అనమాట నాకు. ఇంకా తప్పట్లేదు, హాట్ వాటర్ కావాలంటే పొయ్యి మంట వేయాల్సిందే. ఇప్పుడైతే కొత్తిమీర చట్నీ అయితే చేసుకుందామండి. ఎందుకంటే అరటికాయ కర్రీ కదా, నాకే నచ్చట్లేదు అనమాట. పచ్చిమిర్చి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలా ఉత్తిగా తింటే బాగుండవు, కానీ ఇవి తింటే అగులు మంట వచ్చేస్తుంది అనమాట. కొత్తిమీర చట్నీ అయితే చేసుకున్నాము. కొత్తిమీర ఆల్రెడీ ఇక్కడ తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనము టైం అయితే అయిపోతుంది. చాలా టెన్షన్ అయితే వస్తూ ఉంటుందండి మార్నింగ్ అసలు ఎంత టెన్షన్ అయితే చెప్పలేమన్నమాట. కాబట్టి హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. సగం టెన్షన్ వల్లే నాకు పిల్లలు వీళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇంకా బట్టలు ఉతికేసి మళ్ళీ నా చిన్న పాపకి, మా హస్బెండ్కి, మా మామయ్య గారికి లంచ్ ఇవన్నీ తీసి పెట్టేసి నేను బస్సు ఎక్కేదాకా నాకు టెన్షన్గానే ఉంటుందండి. చాలా టెన్షన్ అన్నమాట. నాకు తప్పట్లేదు. నేనైతే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇలా వాష్ చేసేసుకున్నాక జస్ట్ ఇలా వేసేసుకుంటాను. మూగిట్లో వేసుకున్నాక జస్ట్ కొద్దిగా అయితే బ్రేక్ చేస్తాను ఫ్రెండ్స్ వీటిని. అలా 2 చేసేస్తే మళ్ళీ మనకి మన మీద పడకుండా ఉంటాయి కదా. ఇంకా అన్నీ కూడా ఇలాగ చేసేసాను. ఇప్పుడు మా హస్బెండ్కి జాబ్ చేస్తున్నాం కదా, ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము.
ఈ పొయ్యి అయితే అసలు మంట రావట్లేదు ఫ్రెండ్స్, చాలా లేట్ అవుతుంది. సో ఇలా పెడితే ఇందులో వాటర్ ఏదైనా ఉంటే పక్కకి వెళ్ళిపోతాయి. కాసేపు అలా ఉంచుదాము, ఆ తర్వాత నూనె అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మనం చింతపండు పులుపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం అయితే మెత్తగా జ్యూస్ తీసుకొని ఇప్పుడు కర్రీలు అయితే వేసుకున్నాము. ఏందమ్మా కొడుకు నీళ్ళు అమ్ములు. అయితే కట్ చేసేసుకున్నామండి, చూసారు కదా. సో ఇదైతే వాష్ చేసేసి మనం పచ్చిమిర్చి అయితే వేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే చూద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయే ఉంటుంది. వావ్, సూపర్ కదా. చాలా బాగా ఉడికింది కదండి. సో ఇప్పుడైతే దింపేసుకున్నాము. పచ్చిమిర్చి అయితే వేడుతున్నాయి. ఓకేనండి, ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళి చూసేద్దాము పొయ్యి ఎలా ఉందో ఏంటో. ఓకే అండి, ఇంక పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. చపాతీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో క్యారెట్కాయ కర్రీ బాగుంటుంది కదా, కాబట్టి అయితే చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, సో బిజీ టైం కదా, ఆ టైంలో ఎలా చేస్తావు చపాతీ అని. బట్ నాకైతే అలవాటు అయిపోయిందండి చపాతీ చేయడం. ఓకే, ఇంకా కేజీ పిండి 2 కేజీలు అయినా సరే, సో చాలా ఈజీగా అయితే కలిపిస్తూ ఉంటాను అనమాట. ఇంకా పిల్లలకైతే జడలు వేయాలి, రైస్ అయితే అయిపోయింది. ఇంకైతే పిల్లలకి జడలు వేయాలండి. రిబ్బన్లు పెట్టి జడ వేయడం పెద్ద తలనొప్పి అయిపోతుంది అనమాట, కానీ తప్పట్లేదు, వేయాల్సిందే. గ్యాస్ అయిపోతుంది, సౌండ్ ఎలా వస్తుంది. కర్రీ పెట్టాము పెట్టలేదు. వాళ్ళు ఎవరి బాక్స్ వాళ్ళే పెట్టేసుకోవాలి, టైం అయిపోయింది. చేసాను పట్టుకోండి. సర్లే సరిపోతుంది, తీసి పిల్లది కాదురా అది, దాన్ని పడేస్తుంది. బుక్స్ అన్నీ పెట్టుకున్నారా? జాగ్రత్త చిన్నోడా, లంచ్ బాక్స్. అమ్మ టిఫిన్ చేసేయండి, మళ్ళీ తింటా కుదరదు, టైం ఉండదు. హాస్ని టిఫిన్ చేసేయి దామ్మా. సాక్సులు తీసుకెళ్ళవా అమ్ములు? ఓయ్ బాయ్, వచ్చేసింది. బాయ్ బాయ్. మెల్లి ఓయ్, ఎక్కడో ఉందా, మెల్లిగా వెళ్ళండి. ఓకే అండి, ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట. అయితే ఇంక బట్టలు అయితే ఉతకాలి, చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈ పని చూడాలన్నమాట. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, స్నాక్స్, జడలు, రిబ్బన్స్ పెట్టి ఇవన్నీ వేసేసరికి నిజంగా ఇవ్వట్లేదు. పిల్లల చదువులు సాఫీగా సాగాలంటే ఇంకా పేరెంట్స్ కష్టపడక తప్పదన్నమాట.
ఇవైతే నా పోపుల డబ్బాలు ఫ్రెండ్స్. అంటే మినపప్పు, కందిపప్పు, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే, నేను తెచ్చుకున్నప్పుడల్లా ఇంక ఇక్కడైతే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఒక 2 మంత్స్ నేను అయితే ఇంకా అసలు ఏమీ కొనట్లేదు, ఎందుకంటే కొంచెం లోటు బడ్జెట్ అనమాట. కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే లంచ్ బాక్సులు పెట్టేసుకున్నాను. ఇదేమో మా పాపది, నాది, అలాగే మా హస్బెండ్ అన్నమాట. ఇది జొన్న రైస్ ఉందని కదా, ఇది బాస్కెట్లో అయితే పెట్టేసుకున్నాము. ఇది మా హస్బెండ్ అండి, తన బావ. బట్టలు అయితే ఉతికేసానండి, చూసారు కదా ఎన్ని బట్టలు. ఇప్పుడైతే మా హస్బెండ్ తీసుకెళ్ళి అయితే ఆరేస్తారనమాట వీటిని. అక్కడ వాల్ మీద వేసాను, ఇక్కడ వేసాను. నిన్న రిపబ్లిక్ డే కదండి, వేసినటువంటి ముగ్గులు అనమాట. బై మిస్టేక్ వీడియో అయితే మిస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అవ్వాలి. మా బుడ్డామ అయితే ఏడుస్తుంది స్కూల్కి రానని. ఏంట్రా? ఓకే అండి, నేనైతే రెడీ అయిపోయాను. మా బుడ్డదైతే ఇంకా ఇవాళ మారం చేసేసింది అనమాట, రానని డుమ్మా కొట్టేసింది. కాలేజీకి కొట్టినట్టు స్కూల్కి డుమ్మా కొట్టేసింది అనమాట. టిఫిన్ అయితే పెట్టాను, తింటూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియో నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జర్నీలో కలుద్దాం. ఓకే అండి, ఇంక ఇంటికి వచ్చేసరికి 6 అయిందన్నమాట. డిన్నర్ ఏర్పాట్లు అయితే చూడాలి కదా. కాకరకాయ అయితే ఫ్రై చేద్దామని చెప్పి అయితే కాకరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్, ఉప్పులో వేసాను అనమాట. కొద్దిగా ఉప్పు వేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను, ఎందుకంటే ఆ చేదంతా పోతుంది. మళ్ళీ ఇంకా మనం గ్యాస్ మీద పెట్టుకునేటప్పుడు ఒక 2-3 సార్లు కడిగితే ఆ ఉప్పు కూడా వదిలిపోతుంది అనమాట. ఇంకా కొద్దిగా తీసుకొచ్చారు, ఇంకా అవి ఇవి కలిపి అయితే ఫ్రై చేద్దామని అయితే ఇంకా కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ దొండకాయలు, కాకరకాయలు ఇవన్నీ కూడా అసలు నిజంగా చాలా నూనె తీసుకుంటాయి, గ్యాస్ కూడా చాలా ఎక్కువ అయిపోతుందని అనుకుంటాం కదా. బట్ మనము దొండకాయ ఫ్రై కానీ అలాగే కాకరకాయ ఫ్రై కానీ చేసేటప్పుడు కొంచెం వాటర్లో కొద్దిగా ఉప్పు వేసేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించేసాక వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. వాటర్ తక్కువ నూనె తక్కువ తీసుకుంటుంది, అలాగే గ్యాస్ కూడా తక్కువ అవుతుంది అనమాట. అలా కూడా మనం ఇలాగే కట్ చేసి పెట్టేసామంటే చాలా ఎక్కువ గ్యాస్ అయిపోతుంది, ఆయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, కొత్తిమీర పచ్చడి కూడా చేసేసానండి. ఓకే ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే నేను పొద్దున్న అట్లకైతే ఇంకా మినపప్పు అయితే రుబ్బేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం ఒక 2-3 అవర్స్ అయితే మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ కలిపేసి ఒక 2-3 అవర్స్ ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకున్న చాలా బాగుంటాయి అనమాట. బట్ మార్నింగ్ నేనైతే ఇంకా అట్టే వేస్తానండి. ఆ వీడియో మళ్ళీ సపరేట్గా అయితే పెడతానమాట. నెక్స్ట్ డే వ్లాగ్లో అయితే వస్తుంది కదా. సో మినపప్పు నేను గ్రైండ్లో వేయడానికి కొంచెం ఆలోచిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే గ్రైండర్ కడగాలంటే నిజంగా చాలా ఎక్కువ పని అనమాట. నాకున్నటువంటి పని అది ఇంకా ఎక్కువ పని అయిపోతుందని చెప్పి అయితే గ్రైండర్ తీసి కూడా చాలా రోజులైందనమాట. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉన్నారనమాట, నా సబ్స్క్రైబర్స్ కూడా. సో హోమ్ టూర్ చేయక్కనని. సో తప్పకుండా అయితే హోమ్ టూర్ అయితే చేస్తానండి త్వరలో. సో
వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. ఇంకా డిన్నర్ టైం అయితే అవుతుంది. ఇంకా పిల్లలైతే హోంవర్క్లు అయితే చేసుకుంటున్నారండి. వాళ్ళ హోంవర్క్స్ ఇవ్వగానే ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తాము. ఈలోగైతే మా హస్బెండ్ అయితే ఎక్సర్సైజ్ చేసుకొని స్నానం వచ్చేసరికి టైం అవుతుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే జొన్న రైస్ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ప్రతిరోజు లంచ్కి కానీ అదే పెడుతూ ఉంటాను. బట్ ఈరోజు అయితే అట్టు వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మినపప్పు ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్, ఎంతో కాదు ఒక టీ గ్లాస్ అయితే రవ్వ వేస్తాను అనమాట. ఇడ్లీ రవ్వ. ఒక మినపప్పు క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ విధంగా అయితే తినొచ్చు. బట్ ఇడ్లీ రవ్వే ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అయితే అటాక్ అవుతాయి అనమాట. ఓకేనండి, ఇంకా చూసారు కదా మనకైతే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్లు కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉన్నాయన్నమాట. ఇందులో కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, నెక్స్ట్ అయితే కొద్దిగా గరం మసాలా అయితే వేసాము. సూపర్ అయితే ఉందన్నమాట. నాకు నిజంగా ఇలాంటివి తినాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. బట్ అయితే తినాను అనమాట, ఎందుకంటే ఏదన్నా చేస్తే ఇంకా పిల్లలకు ఉంటాయిలే, పిల్లలు తింటారులే అని చెప్పి అయితే ఇంకా పిల్లల కోసం అయితే అలా ఉంచుతాను. బట్ మా హస్బెండ్ అయితే అలా ఊరుకోరు అనమాట. నువ్వు తినాలి కదా అన్ని పిల్లల కోసం అంటే పొద్దున అట్లా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నాము. ఎంతో కదా ఫ్రెండ్స్, ఇడ్లీ రవ్వ కూడా తక్కువ వేస్తాను. మినపప్పు అయితే ఇంకా ఎక్కువ ఉంచుతాను అనమాట. నేను అట్లనేవి మినపప్పు ఫ్లేవర్ వస్తేనే బాగుంటుందండి. సో నాకు చాలా ఇష్టం అనమాట. నాకు బిఫోర్ మ్యారేజ్ ఇవి అయితే తెలియదు, అంటే నెల్లూరు సైడ్ మినపట్టు అనేది తక్కువ అనమాట. బట్ ఇక్కడికి వచ్చాక అయితే నిజంగా చాలా బాగుంటుంది. దాన్ని దెబ్బ రొట్టె అని కూడా అంటామన్నమాట. ఓకే, ఇంకేంటి ఫ్రెండ్స్, మీరైతే డిన్నర్లోకి ఏం కర్రీస్ చేసుకున్నారు ప్లీజ్ కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్లీజ్. అందరు ఛానల్ని ఆదరించినట్టు నా ఛానల్ని ఆదరించండి ప్లీజ్. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి, నా వీడియోస్ చెక్ చేయండి. నా హార్డ్ వర్క్ కనుక మీరు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో అవుతారని అయితే అనుకుంటున్నాను. ఓకేనండి, ఇక్కడైతే చూసారు కదా చిన్న బౌల్లో కలుపుతున్నాను. అదైతే మా హస్బెండ్కి అనమాట. మినపప్పు అయితే ఎక్కువ వేసానండి, కొంచెం ఎంతో కాదు ఒక 4 స్పూన్లు అయితే రవ్వ అయితే వేసాను అనమాట, ఇడ్లీ రవ్వ. ఇంక ఇదైతే ఇంకా మా హస్బెండ్కి ఈరోజు డిన్నర్ అండి. ఆల్రెడీ మీకు తెలుసు కదా కొత్తిమీర చట్నీ అయితే చేశానని, ఇంకా అదే సైడ్ డిష్గా పెట్టుకొని అయితే తినేస్తారనమాట. ఇది పొద్దునైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి. ఇంకా నూనె అయితే నేను జస్ట్ కొద్దిగా మూకుట్లు అయితే వేసేసి ఇంకా వెచ్చబెడుతూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడైతే వేసేస్తానన్నమాట అటు. ఓకే అండి, ఈ రోజుల్లో నిజంగా ఫ్రెండ్స్ కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. సో డబ్బున్న వాళ్ళు అవుతూ ఉన్నారు. ఎంత కష్టపడ్డా సరే ముందుకు వెళ్ళట్లేదన్నమాట. సో కొన్నిసార్లు బాధగా ఉంటుంది, ఈ జన్మలోనూ పాపం చేసుకుంటే ఈ జన్మలో ఇలా ఉన్నామని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కష్టాలు ఏంటో మరి కష్టపడే వాళ్ళని కష్టపెడుతూ ఉంటాయన్నమాట. మరి అది ఏంటో నాకైతే తెలియదు. నేను ఒక దగ్గర ఒక స్వామీజీని అయితే అడిగాను అనమాట. ఇప్పుడు కాదులేండి, బిఫోర్ మ్యారేజ్ నేను హిందూని అనమాట. అడిగితే సో మన కర్మ ఫలాలను బట్టి మనం ఈ జన్మలో కష్టాలు పడాల్సిందే అని అయితే అన్నారు. బట్ అది నిజంగా కొన్నిసార్లు అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయ్యో నేను ఎప్పుడో కర్మ చేసుకున్నాను, అందుకే ఇన్ని కష్టాలు అయితే పడుతున్నాను అనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి, ఫైనల్గా అయితే అట్టయితే వేసాను, అట్టయితే ఉడికిపోతూ ఉందన్నమాట. ఈలోగైతే ఇంకా మా పిల్లలకి అయితే డిన్నర్ పెడదామని చెప్పి అయితే వెళ్తున్నాను. కాకరకాయ ఫ్రై ఫ్రెండ్స్ ఇందులో అయితే. ఓకే అండి, ఇంకా కాకరకాయ సూపర్ అయితే ఉంటుంది కదండి. కాకరకాయ పొడి కూడా చేసుకోవచ్చండి, కాకరకాయ కారము. ఓకే, ఒకసారి అయితే నేను వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. డిన్నర్లోకి రైస్ అయితే ఇదండి, ఇంకా మిగిలింది కూడా మేము ఫ్రైడ్ రైస్ చేసేసామన్నమాట. ఓకే, కొత్తిమీర చట్నీ సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో ఉంది కదా. ఓకే, ఇదైతే నిజంగా దోశలోకి, ఇడ్లీలోకి, ఎందులోకైనా సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే అండి, టైం వచ్చి 9:30 అవుతుంది. ఇంకా నేనైతే ఇంకా రైస్ అయితే పట్టుకెళ్తున్నాను. మా హస్బెండ్ ఎక్సర్సైజ్ చేసుకొని ప్రేయర్ చేసుకొని ఇంకా ఆయన వచ్చేసరికి ఇంకా టైం అయితే 9:15 అయింది. ఇంకా మా పిల్లలు హోంవర్క్లు కంప్లీట్ చేసుకొని కూర్చునేసరికి 9:30. ఇప్పుడైతే ఇంకా అందరం మళ్ళీ భోజనం చేస్తామండి. ఇంకా మా పిల్లలు కూడా చూసారు కదా, ఇంకా వాళ్ళకి నచ్చిన ఫ్రైడ్ రైస్లు అయితే ఇంకా వాళ్ళే చేసుకున్నారు. నేనైతే రైస్ వండి పక్కన పెట్టేస్తానండి. ఇంకా ఎగ్గు, ఉప్పు, కారము, నెక్స్ట్ అయితే ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ ఇంకా వాళ్ళే ఇంకా అది వేసుకుంటారు. గుడ్లో అయితే ఇంకా రైస్ వేస్తారు, బట్ నేనే వేస్తాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాస్ అన్నీ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఎక్కువ వేసేసుకుంటారని. ఓకేనండి, ఇంకైతే మేము డిన్నర్ అయితే చేయడానికైతే వెళ్తున్నాము. బట్ మీరేం కర్రీస్ చేసుకున్నారు, మీరు ఏం డిన్నర్ చేశారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఇంకా ప్రతిరోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ నా రొటీన్ అయితే ఇలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏంటక్క ప్రతిరోజు సబ్ చేసుకొని ఫాలో అవ్వండి అని అంటారా? మెయిన్ కాన్సెప్ట్ అదే కదండి, సబ్ చేసుకోవడం, ఫాలో అవ్వడం, ఇదే కదా వీడియో పెట్టాము.
సో దానివల్లనే పెడతాం కదా, సో అందుకోసం అయితే ఇంకా అడుగుతున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో అయితే. మార్నింగ్ టు నైట్ 10:30 వరకు భోజనం అయితే అయిపోయింది. మరొక వీడియో